మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ కలుగును గాక. ప్రిలారా, ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వాగ్దానం మీ ముందుకు రావడానికి ఎన్నో వ్యయ ప్రయాసలతోటి కూడుకున్నటువంటి పరిచర్య ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకి దేవుడు తీసుకొస్తున్న విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా మొదటిగా లైక్ చేయండి, అనేక మందికి తెలియచేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ, అత్యంత ముఖ్యముగా దేవుడు గత కాలము అంటే గత నెలంతా కూడా అంటే జూలై నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక నూతన నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మొదటిగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అత్యంత ముఖ్యముగా ఈ ఆగస్ట్ నెల అనేది ఎన్నో రకాలుగా స్టూడెంట్స్ కావచ్చు, ఆయా రకాలైనటువంటి విధానాల్లో ఆగస్ట్ నెల అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనము భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 15వ తారీఖును కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఎస్పెషల్లీ ఆగస్ట్ నెల అనేది అందరికీ ఎంతో ఈ యొక్క ఆగస్ట్ నెల అంటేనే అత్యాశక్తిని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అతి గొప్ప నెలని మనము చూడటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ రోజు వాగ్దానంలోనికి వెళ్ళడానికి ముందు ఒక చిన్న ఒక గత కొద్ది రోజులుగా జరిగినటువంటి కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన. నల్గొండ బస్ స్టాండ్ లో ఒక స్త్రీ తన పసిబిడ్డను 15 నెలల పసిబిడ్డను వదిలిపెట్టి వెళ్ళిందండి. అది ఒక శరీర కార్యమును బట్టి ఆ యొక్క శరీరాశ లోకమును ఎంతగానో ఏలుబడి చేస్తున్నటువంటి ఈ దినాలలో సోషల్ మీడియా ద్వారా పరిచయం అవుతున్నటువంటి రిలేషన్స్ చాలా భయంకరమైనవి. ప్రభు నామములో దేవుని ఆత్మ ప్రేరణతోటి నా హృదయం ఘోషిస్తూ ఉంది. ఎందుకంటే ఇది చాలా దుఃఖకరం అండి. ఆ యొక్క సంఘటనను బట్టి ఆమె ఎక్కడో హైదరాబాద్ నుంచి నల్గొండ బస్ స్టాండ్కి వచ్చి ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి వ్యక్తి ముఖము తెలియదు, అతను ఏంటో తెలియదు, అతని జీవిత విధానం అంటే ఏంటో తెలియదు, ఆ పసిబిడ్డను ఆ బస్ స్టాండ్ లో వదిలేసి అతనితో బైక్ ఎక్కి వెళ్ళిపోయిందండి. తర్వాత పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆమె భర్తకి బిడ్డను అప్పగించారు. ఇంత భయంకరమైనటువంటి ఈ దుర్దినాల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక చక్కని మాట ఆ రోజు నుంచి ఒకటే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నెలలో వాగ్దానం కూడా మీకు ఇదే అని దేవుడు నాకు నన్ను ఆత్మపూర్ణుడిగా ప్రేరేపిస్తూ ఉండగా ఆ వాగ్దానము చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. అలాగే మరొక వచనంలో కూడా రాయబడి ఉంటుంది, అదే తల్లి మరచినా కానీ నేను నిన్ను మరువను, అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. తన గర్భమును పుట్టినటువంటి బిడ్డను తల్లైనా మరిచిద్దంట, కానీ ఆయన మరువుడంట. ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానంటున్నాడు. ఈ వచ్చిన భాగంలో పదే పదే దేవుడు నా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు కూడా విరిగి అక్కడ తల్లి మరిచిపోయిందండి. తల్లి ఎంతగానో ఆదరించవలసినటువంటి ఆ తల్లి బిడ్డను మరిచిపోయి వెళ్ళిపోయింది. అంటే ఆ పసిబిడ్డ నోరు లేనటువంటి ఆ బిడ్డ ఎవరిని అమ్మ ఆకలిని ఎవరిని అడుగుతాడు? ఏడుపు వచ్చినప్పుడు ఏడవటం తప్పనిచ్చి మరొక ఆ యొక్క ఎమోషన్స్ అతనికి తెలియవు, ఆ పసిబిడ్డకు తెలియవు. అటువంటి పసిబిడ్డని తల్లి మరిచిపోయిందేమో, కానీ నేను మాత్రము నిన్ను మరువను. ఎలా ఆదరిస్తానంటే ఒక తల్లి ఒక బిడ్డను ఆదరించినట్లు. ఇప్పుడున్న దుర్దినాలు, ఈ దినాలు భయంకరంగా ఉన్నాయి కానండి, ఒకప్పుడు తల్లిని ఎంతో గొప్పగా కొనియాడతాం. ఇప్పుడు అయినా అంతే, తల్లి ప్రేమ వేరు. తల్లి ప్రేమ అది ఎవ్వరు ఈ లోకంలో మనుషులు ఎవరు అందించలేరు. అంత గొప్ప తల్లి ఆదరణ అనేది చాలా గొప్పది. అటువంటి తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు. ఎప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు అన్నీ కోల్పోయాననుకున్నప్పుడు, నాకంటూ ఏమీ లేదన్నప్పుడు, ఏ ఆదరణ నీకు రానప్పుడు, అన్ని మార్గాలు మూయబడి ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి నష్టం అండి. నువ్వు అన్ని విధాల నీ వ్యాపారాన్ని కావచ్చు, నీ ఉద్యోగాన్ని కావచ్చు, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కావచ్చు, నీ వ్యక్తిగత జీవితాన్ని అలా కూర్పు చేసుకుంటూ ఒక స్థితికి వచ్చిన తర్వాత సడన్ గా బ్రేక్ అయిపోతే, అది అట్లా కుప్పగూలిపోయి కోల్పోయినట్లయితే మన పరిస్థితి ఏమవుతుందండి? చక్కగా ఒక స్టూడెంట్ సంవత్సరం అంతా చదివాడు, సంవత్సర ఆఖరంలో కష్టపడి పరీక్ష రాశాడు, ఫెయిల్ అయిపోతే ఎలా అనిపిస్తుంది? అలాగే మన జీవితంలో కూడా కొన్ని నష్టాలు చవి చూడాల్సి వచ్చినప్పుడు, కొన్ని ఎదురు పోరాటాలు వస్తున్నప్పుడు, భయంకరమైన అపవాది పోరాటాలు ఎదురీదవలసి వచ్చినప్పుడు దేవుడు నేను నీతో ఉన్నాను అంటూ
తల్లి అయినా తన బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. ఒక తల్లి వానిని ఆదరించిన ఈ 2 వచనాలు కంబైన్డెడ్‌గా ఈరోజు వాగ్దానం అండి. ఒక తల్లైనా తన బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరువను. తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించెదను. ఇది గొప్ప వాగ్దానము. గత నెల కావచ్చు, ఆ పై నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాల నుంచి కావచ్చు, ఒకవేళ క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నావేమో, ఆదరణ లేని స్థితిలో ఉన్నావేమో, ఓదార్పు లేని స్థితిలో ఉన్నావేమో, నాకు ఎవ్వరి ఓదార్పు కూడా నాకు సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు అనుకుంటున్నావేమో, దిగులు చెందుతున్నావేమో, మరి ఎన్నో రకాలైనటువంటి హోప్స్ కోసం ఒక నడి సముద్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే ఒక ఆధారం కోసం ఎదురు చూస్తున్నట్లు, మరి చీకట్లో ఉన్నట్లు నీకు ఏదో ఒక ఆధారం దొరికితే బాగుండు, అసలు ఏంటి ప్రభు నా పరిస్థితి అని కుమిలిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో, ఆధారం లేని స్థితిలో ఉన్నావేమో, అయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, తల్లి అయినా తన బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. ఒక తల్లి నిన్ను ఆదరించినట్లు నేను ఆదరిస్తాను. ఇట్టి వాగ్దానాన్ని మరి మనమందరము రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ప్రత్యేకంగా మన యవ్వన బిడ్డలు సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఉన్నప్పుడు దయచేసి గమనించండి. బిడ్డలు ఏం ఫాలో అవుతున్నారు, ఏం చూస్తున్నారు, ఎలా ఉంటున్నారు. మరి కుటుంబంలోనైనా సరే కుటుంబ వ్యవస్థ భయంకరమైన భ్రష్టత్వము అప్పచెప్పబడుతుందండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నామంటే ఈ భ్రష్టత్వం అంతా పోవాలంటే దేవుని దగ్గరికి రండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయనలో ఏ కల్మషము లేదు, ఏ పాపము లేదు. అట్టి దేవుణ్ణి మనం ఆనుకున్నట్లయితే మనం కూడా నీతి మార్గంలో నడిచి ఉన్నతమైన స్థానంలో ఉండి అనేక మందికి ఆదర్శకరంగా, అనేక మందికి మేలుకరంగా ఉండి ఈ లోకంలో మంచి జీవితం జీవించి పరలోకంలోనికి ప్రవేశించి దైవ దీవెనలు పొందుకుంటామని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ లోకములో తండ్రి తల్లి అయినా తన బిడ్డను విడిచి వెళ్ళిపోతుందేమో కానీ నీవు మాత్రం మమ్మల్ని విడువని దేవుడు తండ్రి, మరచిపోని దేవుడు అయ్యా. ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. ఎంతో మంది తండ్రి కష్టాలు నష్టాల చేత ఎంతో నష్టపోయి ఉన్నారేమో, ఎంతో ఆర్థికంగా నష్టపోయి ఉన్నారేమో, ఆరోగ్యపరంగా నష్టపోయి ఉన్నారేమో, వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయి ఉన్నారేమో అయ్యా. మరలా నువ్వు తండ్రి వారిని ఆదరిస్తానని ప్రోత్సాహపరిచినందుకు నీకు వందనాలయ్యా. వ్యాపారంలో నష్టపోయారేమో, ఉద్యోగంలో నష్టపోయారేమో, వారి జీవనోపాధి, వారి చేతి పనుల్లో అయ్యా చేతి దాకా వచ్చినది నష్టపోయారేమో, ప్రాజెక్టులు అయ్యా ఎన్నో రకాలైన ప్రాజెక్టులు చేతి దాకా వస్తూ నష్టపోతున్నారేమో, కాంట్రాక్టు పనులు వస్తూ వెనక్కి అయ్యా, ఉపాధి లేక అల్లాడిపోతున్నారేమో, ఎన్నో రకాలుగా అయ్యా వేదన చెందుతున్నాడేమో అయ్యా. ఒకవేళ తండ్రి ఈ నెల నా గర్భం తెరవబడుతుంది, ఈ నెల నేను కన్సీవ్ అవుతాను, ఈ నెల నేను అంటే ఎదురు చూస్తూ ఎన్నో దినాలుగా వేదనలో ఉన్నారేమో ప్రభా. అటు బిడ్డలను నువ్వు ఆదరిస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలయ్యా. విడిపోయిన కుటుంబాలను కొట్టండి అయ్యా. భయంకరమైనటువంటి కేసుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బ్యాడ్ రిలేషన్స్, బ్యాడ్ హ్యాబిట్స్ని కొట్టివేస్తున్నాము యేసునామములో తండ్రి. వ్యసనాల నుంచి విడిపించండి, గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి. భారతదేశం మీద నీ దివ్య హస్తమును అనుదినము ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా భారతదేశంలో నాయన సత్య సువార్త ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి. అన్ని విధాల మాకు ఆదరణ దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ దీవించండి. గత నెలంతా మమ్మల్ని కాపాడి తండ్రి మరొక నూతన నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అనేక మందికి తెలియచేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.